ఉత్తి పేపర్కి ఏం మర్యాద ఉంది? నువ్వే చెప్పు పంబే. అన్నిటినీ పోగొట్టుకుని కష్టమని వచ్చినోడి దగ్గర ఉన్నాయి మొత్తం లాక్కోవడం నాకు అస్సలు నచ్చదు. డబ్బు మాత్రమే కాదు, డబ్బు అడగడానికి వచ్చిన వాళ్ళ మొహం కూడా మేము చూస్తాం. ఇప్పుడు ఏముంది, అది కూడా పెద్ద సిక్కుల్లో పడింది. నీకు నెలలా కరెక్ట్ గా వడ్డీ ఇచ్చేస్తాను సీటు. సరే ఏమయ్యా, నీ మంచిగా చెప్పాను, మనసులో పెట్టుకోకో. అవన్నీ పట్టించుకోను, నీ వ్యాపారం చూసుకో సీటు. నువ్వేమి ఆలోచించకుండా ఇదిగో తిను. రే ఐపీఎల్ మ్యాచ్ చూడాలరా. సోనీ మ్యాక్స్ ఎవరింట్లోనే వస్తుందేమో, కొంచెం అడుగు. మ్యాక్స్ అంటే ఆగయ్యా, మ్యాక్స్ అంటే మలయర్సిగా తెలుసు. వెళ్ళి మలయర్సిని పిలుచుకురా. రానా అక్క, అన్న పిలుస్తున్నాడు. మలయర్సి, ఆ క్రికెట్ చూసేది ఏదో అన్నా, ఆ లెక్కల ఛానల్ పేరేదో చెప్పావు, దాని పేరేంటి? రే లెక్కలు కాదు, సైన్స్ కాదురా, అది సోనీ మ్యాక్స్. అది పే ఛానల్, మన ఊర్లో అంత రాదు. మా ఊరు పిల్లలందరూ చాలా భయపడతారన్నయ్య. ఆ? అందులో దెయ్యాల సినిమాలు వస్తాయంట కదా, అవన్నీ ఇక్కడ చూడరన్నా. రే అందులో దెయ్యాల సినిమాలు మాత్రమే రావురా, మంచి సినిమాలు వస్తాయి, మ్యాచ్లు వస్తాయి. డబ్బు కట్టి చూడాలి. పిచ్చినా కొడుకులు, చార్జర్ లేదు, ఛానల్ లేదు. అయ్యో బాగా వచ్చి ఇరుక్కుపోయినాయి. రే న్యూస్ పేపర్ అయినా వస్తుందారా? ఉదయాన్నే 6:30కి మొదటి బస్సులో వస్తుంది. తర్వాత బస్సు సాయంకాలం 6:30కే ఆ పైన ఆకాశానికి చందమామ వస్తుంది. హలో, ఇదిగో చార్జర్, పొద్దున కల్లా ఇచ్చేయి. చార్జర్ కాదు, చార్జర్. అన్నాయ్ అన్నాయ్. హే దినేష్, బస్సోడు ముత్తమ్మ కొట్టు ముందు పేపర్ పెట్టి వెళ్తాడు, అది కింద పడే ముందు తీసుకొచ్చారా? సరే అన్నయ్య. అన్నా రాని, ఏడు దాకా పోదాం. రేయ్ ఏదో అమెరికాకు వెళ్తున్నట్టు అలా అరుస్తున్నావు, మెల్లిగా చెప్పరా. ఆత్రమైనా అవసరమైనా కాసేపు రే, ఆపుకోవాలి. రే, రే, మెల్లిగా రారా. నిన్నటి నుంచి అడుగుతున్నావు కదా, అందుకే త్వరగా వస్తున్నాడు. ఆగాగాగ మెల్లిగా రారా, ఏంటి అవసరం? ఏంట్రా ఇది? సాయంకాలం పేపర్ మా ఊరికి పొద్దునే వస్తుంది. మరి పొద్దున్న పేపర్? అది సాయంకాలం వస్తుంది. ఏ ఊర్రా మీది? అన్నాయ్ రానాయ్. అన్నయ్య బాంబులుంటాయి, జాగ్రత్త. బంతి అనుకొని తన్నేద్దాం. రేయ్, ఇవన్నీ బాంబులైతే ఖచ్చితంగా మీది వీరవంశమేరా. ఇదిగో నే తీసుకో. సరే ఏ కాలేజీలో చదువుతుందిరా? కాలేజా? నువ్వు ఒక వాడివి. మలయర్సి ఇప్పుడే స్కూల్లో +2 చదువుతుంది. ఇప్పుడే +2 చదువుతుందా? అవునన్యా, తనకి లెక్కలు రావు. ప్రతి ఒక్క సంవత్సరం లెక్కల్లో మాత్రం ఫెయిల్ అవుతుంది. ఏదో ఈ సంవత్సరం కరోనా ఆల్ పాస్ కోటాలో పాస్ అయ్యి +2కి వచ్చింది. తనకు అసలు సిగ్గేదారా? తనెందుకు సిగ్గుపడాలి? డబ్ మ్యాచ్ మ్యూజిక్ యాప్ లో తన ఆడే ఆటకి ఊరు మొత్తం దిమ్మ తిరిగిపోయింది. ఎవరిని చూసినా ఒక డబ్ మ్యాచ్. ఇదిగో చూడు, నాతో కూడా డబ్ మ్యాచ్ చేసింది. సూపర్ రా. ఏం బాబు, మా వాడికి మలయర్స్ వీడియోలు చూపిస్తున్నారా? బాబు, మలయర్స్ మా అమ్మాయి తోటి 1వ క్లాస్ నుంచి చదివింది. పాఠాలు బాగా చదువుద్ది, కానీ లెక్కలు మాత్రం రావు. మా అమ్మాయి ఆ స్కూల్లో టీచర్ అయిన తర్వాతే మలయర్సి 12వ క్లాసులోకి వచ్చింది. వాళ్ళ బామ్మ ఏ ఎదవా కూడా నా మనవరాలికి సరిగ్గా లెక్కలు చెప్పలేకపోయాడని టీచర్లందరినీ తిడుతూ ఉండేది. ఎక్కడికి లెక్కలు మాత్రం వచ్చుంటే ఈ పాటకి ఎక్కడైనా కలెక్టర్ అయి ఉండేది. వీడు తహసీల్దార్ అయ్యేవాడు. వెళ్ళరా, వెళ్ళి కూర్చొని చదువుకో. ఎవరికి లెక్కలు రాక ఊరికే తిరుగుతున్నారు. అవునన్యా, నాకు లెక్కలు రావు. లెక్కలంతా ఒక పెద్ద విషయమే కాదురా, సింపుల్ టెక్నిక్. ఏంటయ్యా సింపుల్ టెక్నిక్ అంటున్నావు? నీ లెక్క ఎలా ఉంటది? అన్నా నాకు లెక్కలు మాత్రం వస్తాయన్న. మిగతా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా లెక్కల్లో 100కి 100 తీస్తాను. అందుకే చెంగంలో లెక్కల మాస్టర్ గా ఉండేవాడిని. నువ్వు మలయర్స్కి అలాగే ఆపోజిట్. నీకు లెక్కలు మాత్రమే తెలుసు, తనకి లెక్కలు తప్ప అన్నీ తెలుసు. ఇదిగో నీకు మార్చుకోవడానికి బట్టలు. మలయప్పను వస్తున్నాడు, రేపు అతను వచ్చిన తర్వాత అన్ని పనులు పూర్తయ్యాక నేను నిన్ను పంపించేస్తాను, సరేనా? ఏంటి షణ్ముగా, 2 సైడ్లు పెద్ద పెద్ద చెట్లుండేవి, ఒకటి కనపడడం లేదు. అవన్నీ వరదలోనూ తుఫానుల్లోనూ కొట్టుకుపోయాయి. వరద తుఫాను వచ్చి తీసుకుపోయిందా, లేక మన ఎమ్మెల్యే వరదరాజును వచ్చి తీసుకుపోయాడా? ఏమయ్యా,
నీ పాటికి నువ్వు ఇలాగే 4 మాటలు మాట్లాడేసి సౌదీకి వెళ్ళిపోతావు. మేము ఇక్కడే ఉండాలి. నువ్వు కొంచెం ఊరుకోవయ్యా. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మన ఊరు ఎడారిగా మారిపోతుంది. సౌదీలో ఉన్న వాళ్ళందరూ ఒంటెలు తీసుకొచ్చి ఇక్కడ మేపుకుంటారు చూడండి. ఏమయ్యా కారు వస్తున్నట్టుంది. అవును, కార్ దగ్గరికి వచ్చేసింది. ఏంటి ఎంతమంది కూర్చున్నారు? మనకి ఎంతమంది చుట్టాలు ఉన్నారా? సౌదీలో ఒక రోజు మహారాజు నాకు విందిచ్చాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎడార్లో ఉండగా కంట్లో దుమ్ము పడకూడదని ఇదిగో ఈ కళ్ళజోడు నాకు ఇచ్చాడు. ఈ కళ్ళజోడు మా అమ్మకి పెట్టి నేను ఆనందపడతాను. చివరి వరకు ఈ కళ్ళజోడు ఎవరు తీయకూడదు, అర్థమైందా? ఇంకెందుకు ఆలస్యం? అమ్మ కళ్ళని చివరిగా చూసుకునే వాళ్ళు చూసుకోండి అయ్యా. రేయ్, పోరా. ఊరికే ఉండరా? రేయ్, ఈ కళ్ళజోడు ఎవరు తీయకూడదు, అర్థమైందా? కొంచెం కూడా తనకి బాధ లేకుండా కట్టుబట్టలతో అన్ని వదిలేసి తన బాయ్ ఫ్రెండ్ తో చెక్కేసింది. ఇంకా అక్కడి నుంచి రేయ్ ఏంట్రా చూస్తున్నారు? ఏం లేదన్నయ్య, ఊరికే. ఏం లేకపోతే ఎందుకు దాస్తున్నారు? నిజం ఏం చెప్పండి. లేదన్నయ్య. లేకపోతే నా దాచిపెట్టావు. అన్నయ్య వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఎప్పుడు చూడు యూట్యూబ్ లో ఇలక్కే అని ఒక అమ్మాయిని చూస్తున్నాడు. అలాగారా? ఊరికే టైం పాస్ అన్నయ్య. టైం పాస్. టైం ని మంచి విషయాలకి పాస్ చేయండి రా. అప్పుడే లైఫ్ లో నువ్వు బాస్ అవ్వగలవు. బిగ్ బాస్ అన్నయ్య. బిగ్ బాస్ అవుతావో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ జస్ట్ పాస్ అవుతావు. నేను బానే చదువుకునేవాడిని అన్నయ్య. ఈ లెక్కలు మాత్రం అసలు బుర్రకెక్కలేదు. లెక్కల మాస్టర్ 9th టేబుల్ రాలేదని మోకాలేయమన్నాడు. అందుకే స్కూల్కి వెళ్ళడమే మానేశాను. నీ లెక్కల మాస్టర్ అడిగిన 9th టేబుల్ ని ఈజీగా చెప్పిమంటావా? 9 ని 3 తో మల్టిప్లై చేయి. 3 తీసుకో. 3 1 తీసేయి. 2 ఉందా? 9లో 2 తీసేస్తే ఎంత అవుతుంది? 7. 7 పక్కన రాస్తే 27 9 3 27. అంతే కదా. చాలా సింపుల్ రా. ఎక్కడ నేర్చుకున్నావన్యా ఇంత బాగా చెప్పిస్తున్నావు? అంతా యూట్యూబ్ లోనేరా. యూట్యూబ్ లోనా? అవునరా. ఈ ఇలక్కి అలక్కి అని వెతకడం మానేసి ఈజీగా లెక్కలని యూట్యూబ్ లో కొడితే 1000 వీడియోస్ వస్తాయి. అవును, దీనికి యూజ్ చేసుకోవాలరా. ఇదా పట్టుకో అన్నా. వచ్చి 3 రోజులు అవుతుంది. ఆ సౌదీ నుంచి వచ్చేసాడు కదా, ఎప్పుడు బాడీ తీస్తారని అడిగి చెప్తే కొంచెం బాగుంటుంది. అరే ఉండవయ్యా, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు. 2 రోజుల నుంచి అలసిపోయాం. గుండెల్లో గ్యాస్ పట్టేసింది. ఒక సోడా తాగెళ్దాం. అమ్మా, కూల్ గా ఒక సోడా ఇవ్వు. సోడా ఉంది సన్ముఖం, చల్లగా లేదు. ఏమైంది? మా ఆయన బతుకున్నప్పుడు కొన్న ఫ్రిడ్జ్, దానికి వయసు అయిపోయింది కదా. ఊళ్ళో ఉన్నది ఒకే కొట్టు, ఒక కొత్త ఫ్రిడ్జ్ కొని పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ జరిగే వ్యాపారానికి నేను దేన్ని నమ్మి ఫ్రిడ్జ్ కొనాలి? రేయ్, మొత్తం కొట్టుకెళ్ళి ఓ సిగరెట్ తీసుకురాపో. ఏంటి సిగరెట్టా? ఏన్నయ్యా, ఊళ్ళో ఉన్న నాళ్ళు సిగరెట్టే కాల్చేవాడు కాదు, కాల్చే వాళ్ళని తరివేవాడివి. ముసలిది పోయి అందరూ బాధపడుతుంటే ఈ టైంలో సిగరెట్ అంటావేంటి? అమ్మ పోయింది కాబట్టి కాలుస్తున్నా. నాకు సిగరెట్ కాల్చడం బాగా వచ్చు. ఒక టైం సిగరెట్ కాలుస్తుంటే చూసి అమ్మ నన్ను చీపురు కట్టతో కొట్టింది. ఓ, అయితే ఆ రోజే ముసలిదానికి నువ్వు సిగరెట్ కాల్చనని మాట ఇచ్చావు కదా. అవును, ఇంకోసారి సిగరెట్ కాలిస్తే నేను చచ్చిపోతానని చెప్పి ఒట్టేయించుకున్నా. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను, తనే నిలబెట్టుకోలేక పైకిపోయింది. డే, నువ్వు వెళ్ళి తీసుకురారా. 2 పట్టరారా? ఏంటి 2? నేను ఒకటిగా అడిగా. ఒక సేఫ్టీ కోసం చెప్పా. ఎవరికి? నీకే అన్నయ్య. నువ్వు వచ్చినప్పుడల్లా సిగరెట్ మళ్ళీ కాల్చలేదు. ఏంటి? ఈ తమ్ముడే ఆ ఫ్రీజర్ బాక్స్ తీసుకొచ్చాడు. హలో. 2-3 రోజులుగా ఊళ్ళోనే ఉండిపోయాడు. అమ్మని ఎప్పుడు తీస్తామో తెలిస్తే ఇతను పంపించే ఏర్పాట్లు చేస్తాను. రండి. మీ కష్టం నాకు అర్థమైంది. మా అమ్మని చివరి వరకు దగ్గరుండి చూసుకోవాల్సిందే, వదిలేసి వెళ్ళిపోయాను. హలో. అది నా తప్పే. ఏదో వచ్చానా చూసానా కొరివి పెట్టానా అని కాకుండా ఈ రోజంతా మా అమ్మని నేను అందంగా చూడాలి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ ఎప్పుడు చల్లగా లేదు. ఈ ఒక్క రోజైనా తను చల్లగా ఉండని. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. బాబు, నువ్వు కూర్చో, అన్ని నేను చూసుకుంటాను. అరే, కూర్చోవయ్యా. కూర్చోమంటుంటే ఏంటన్నా పొట్లంలో మర్చి తీసుకొస్తున్నారు? ఓ, అటాక్ పండి వచ్చినట్టున్నాడు. అటాక్ పండి ఏంటి? ఇతనా అన్న? ఏంటి అటాక్ పండి అంటే గొప్పగా ఊహించుకున్నావా? అతను స్ట్రాంగ్ గానే ఉండేవాడు. 6 నెలల క్రితం అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఊళ్ళో 5-6 పాండీలు ఉన్నారని ఒక గుర్తు కోసం అటాక్ పాండి అని పెట్టుకున్నాం. రేయ్, చూసారుగా మా అన్న తాగి ఎలా అయిపోయాడు? అదేం లేదన్నా, నేను ఈ మధ్య పెద్దగా తాగడం లేదు. ఎందుకు తాగుతారు? నేను డబ్బులు ఇవ్వడం మానేశానుగా. రేపటి నుంచి తాగమయ్యా. నువ్వు తాకపోతే గవర్నమెంట్ కి లాస్ కదా. ఏమయ్యా ఎలా అంటున్నావు అలా అంటున్నావు? అలాగే చెప్తాను రా. ఎందుకంటే నేను సౌదీ నుంచి వచ్చాను. మూసుకు నుంచో.
ఈ ఊర్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎవడూ నన్ను పట్టించుకోలేదు. డబ్బు ఉంటేనే ఎవడైనా గౌరవిస్తాడు. ఏమన్నా మన అమ్మ మీద మనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరిల్లు? మన ఊరు మహిళా స్వయం సహాయక బృందం 100 రోజుల ఉపాధి పథకంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏడవడమే వాళ్ళ పని. దీనికి ఎంత ఇస్తారు? రోజుకు 300 కమిషన్లు అవి ఇవి పోగా చేతికి 200 వస్తాయి. మనిషికి 600 ఇస్తాను. నోరు మూసుకోమను. లోపలికి వెళ్ళి చెప్పు. ఏయ్, ఏడుపు లాభమని చెప్పు. అందరినీ ఏడుపు లాభమని చెప్పు. కారణం ఉంది. ఏడుపు లాభను ఎవరు ఆడకూడదు. అందుకే వెంటనే ఏడుపు ఆఫీసర్ చూడు. ఇలా చూడు, చివరి రోజుల్లో మా అమ్మని చూసుకోకుండా ఎంతో బాధ పెట్టాను. దీని తర్వాత మా అమ్మని చూడలేను. అందువల్ల ఈ చావు పెద్ద జాతరలా ఉంటుంది. భలే అన్నా, ఏంటయ్యా ఈ టపాసులు ఎక్కడ కొన్నారేంటి? అదే మన బలరాం ఉన్నాడు కదా, అవును. లోకల్ ఎలక్షన్ లో నిలబడి గెలిస్తే పేలుద్దామని ఇవన్నీ దాచుకున్నాడు. అని డిపాజిట్ పోయింది. ఊరికే ఉంచుకున్నావు కదా ఇవ్వయా అని అడిగాను. వాడు ఏనుగు ధర చెప్పాడు. నేను గుర్రం ధర ఇచ్చి తీసుకున్నాను. అందరినీ వాడుకుంటావే? ఊరికినే పడున్నాయి కదా. ఇలా చూడు బామా, వాళ్ళ అమ్మ చావుని ఇలా అద్భుతంగా పండగలాగా జరుపుతున్నాడే. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎలా జరుపుంటాడు? వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఈడు చిన్న పిల్లోడే కదా. అది సరే, వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు? అదెందుకు అడుగుతావులే, గొర్రె గుద్ది చచ్చిపోయాడు. ఏంటి, గొర్రె గుద్ది చనిపోయాడా? అవునవును, అది సంక్రాంతి అప్పుడు బాగా తాగేసి అలంగానల్లూరు ఎద్దుని ఆపగలుగుతానని ఓరగా నిలబడ్డ గుడికిచ్చిన గొర్రె మీద వెళ్ళి పడ్డాడు. బదులుకి అది మర్యాద చేసింది. ఎద్దు పొడిసి చచ్చినా కూడా ఏదో మర్యాద ఉండేదేమో. మొగుడు గొర్రె గుద్ది చచ్చిపోయాడన్న బెంగతో ఏరమ్మ ఏరత్వంతో పోయింది. అన్నా, పేలుతున్న ప్రతి టపాకాయలోనూ మా నాన్న మొహం కనిపిస్తుంది. ఏమయ్యా, ఏంటి వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నావుట? తెగ ఫీల్ అయిపోతున్నారు. ఎవరి మీద? వీళ్ళ మీదే. వీళ్ళ వీళ్ళు తాగిన తాగుడికే మా అమ్మ చచ్చిపోయింది. వీళ్ళు తాగిన తాగుడు వల్ల మీ అమ్మ చనిపోయిందా? నువ్వేమంటున్నావు అర్థం కావడం లేదు. ఊర్లో మందులు మాత్రలు దొరకట్లేదని ప్రతి నెల డబ్బులు పంపించి మా అమ్మకి మందులు కొనిపెట్టమన్నాను. ఆ డబ్బుతో బాగా తాగేసి మా అమ్మని చంపేశారు. రేయ్, మీ ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించకూడదు. పొండ్రా ఇక్కడి నుంచి. పొమ్మంటున్నానా? ఏంట్రా అలా చేశారు? ఇంకా మాట్లాడుతున్నాడు. వాళ్ళని వెళ్ళండి. చాలా కోపంగా ఉన్నాడు. వెళ్ళండి. ఇప్పుడు అమ్మ మొహం కనిపిస్తుంది. మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. రే రే రే, అతను మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మీరు చేసిన పనికి అతను మీతో మాట్లాడమే గొప్ప విషయం. ఇదిగో, మీకు 2 టోకెన్లు ఇస్తున్నా. ఇక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత రేపు ఈ టోకెన్లు వెట్టికల దగ్గర ఇవ్వు. అతను నీకు క్వార్టర్, వాటర్, సైడ్ డిష్ అన్ని ఇస్తాడు. సరేనా? పొండ్రా. షణ్ముఖం అన్నా, వస్తున్నా.